హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ. నేను మా పిల్లలు ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? నర్సరావుపేట బస్ స్టాండింగ్ దగ్గర అయితే ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్ వెళ్తున్నాను. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాను. నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను. నువ్వు ఇంకా హైదరాబాద్ వెళ్ళలేదా ఇప్పుడు దాకా? అదొక వింత విచిత్రమా అని అనకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది కదా. నాకు వెళ్ళే ఛాన్స్ రాలేదు. చాలామంది రిలేటివ్స్ ఉన్నారు, బట్ అక్కడ దాకా వెళ్ళే అవసరం కూడా రాలేదు. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. వెళ్తూ హోటల్ వివేరా దగ్గర అయితే ఒక 10 minutes స్టే ఆగారనమాట బండి. అందులో కొంచెం ఛాన్స్ వచ్చింది కదా, వీడియో అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది, ఒక మంచి ఫీల్గా ఉంది. ఇలాంటి హోటల్ చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఫ్రీ టాయిలెట్స్, అన్ని షాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్. ఎక్కడ దొరకని ఐటమ్స్ అయితే ఉన్నాయండి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. ఓన్లీ టాయ్స్కి, ఓన్లీ క్యాప్స్కి బుక్ స్టాల్ ఉంది, మొబైల్ యాక్సెసరీస్, చాక్లెట్కి ఒక షాప్ ఉంది, ఆర్గానిక్ ఫ్రూట్స్కి ఒక షాప్ ఉంది. చూడండి, డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగా అనిపించింది నాకు. ఒక్క కాఫీ 50 రూపీస్ అండి, కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నీ. ఇంకా ఆ తర్వాత నుంచి అయితే మళ్ళీ ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరిపోయాము. ఫంక్షన్ హాల్కి కొంచెం చీకటి పడిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. అంటే నైట్ ఫంక్షన్ కాబట్టి ఆ కరెక్ట్ టైంకి వెళ్ళినట్టే మేము. ఇదండి, ఎంత స్పేషియస్గా ఉందో చూసారా? మొత్తం ఓపెన్ ఏరియా, చాలా అంటే ఒక మంచి ఫీల్ వస్తుంది. గాలి, అసలు లాన్ ఏరియా. ఫంక్షన్ మొత్తం ఆనంద్ కన్వెన్షన్ అనమాట, హైదరాబాద్లో ఆనంద్ కన్వెన్షన్. అసలు ఎంత లగ్జరియస్గా ఉన్నాయండి టాయిలెట్స్ కూడా, వాష్రూమ్స్ ఎంత లగ్జరియస్గా ఉన్నాయో. మేము వచ్చింది కారణం ఇదేనండి, మిట్టపల్లి ఇన్విటేషన్ అనమాట. మిట్టపల్లి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ వన్ ఆఫ్ ది హీరో అభి, తన ధోతి ఫంక్షన్. కిషోర్ సార్ అండ్ మేడము వాళ్ళ బాబు అనమాట అభి. ఎంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారో చూసారా? ఇట్ సైడ్ ఇవి కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, ఫంక్షన్ అంతా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ మధ్యలో ఒక స్టాండ్ కనిపిస్తుంది, అది హీటర్ అండి. మొత్తం మనకి చలికాలం కాబట్టి, అందులో లాన్ ఏరియా కాబట్టి చేతులు అక్కడ చాలా హీట్ వస్తూ ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళి నుంచుంటే. అది కూడా నేను ఫస్ట్ టైం చూసాను. నాకు అన్ని వింత వింతగా అనిపించినాయి. ఆ బ్యాక్ సైడ్ అంతా ఫుడ్ సెక్షన్. చూసారు, ఇదంతా చాలా బాగుంది. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అండి. అది సెన్సార్ ఫోటో అనమాట. దాన్ని ఎదురుగా వెళ్తే అదే ఆటోమేటిక్గా ఫోటో తీసి డౌన్లోడ్ చేసి మనకు ప్రింట్ ఇస్తుంది. చూడండి, సచ్చినోడు నా ఫోటో ఇవ్వలేదు. సింగర్స్ అండి, ఎంత బాగా పాడుతున్నారో చూడండి. మీకు తెలియదు కదా, మీకు వెళ్ళలేదు కదా. ఈ యూట్యూబ్తో అదొక తలకాయ నొప్పి అయిపోయిందండి. ఏదైనా చిన్న మ్యూజిక్ పెట్టినా కూడా అది మళ్ళీ కాపీ రైట్ కిందకు వచ్చేస్తుంది. నేను పెట్టిన 4 వీడియోస్లో 2 వీడియోస్ కాపీ రైట్ కిందకు వచ్చినాయి. ఎందుకు వచ్చిన గొడవలే అని మ్యూట్లో పెట్టేశాను. అయితే అసలు ఆ టైంకి, ఆ లైటింగ్స్కి, ఆ సాంగ్స్, ఆ ఫంక్షన్ ఎంత మెలోడియస్గా ఉందో, వ్యూ ఎంత బాగుందో. పక్కన చూడండి, ఆ కొండ, వాటర్, చెట్టు, లైటింగ్స్, అసలు ఎంత మంచి. నేనైతే మర్చిపోలేను, అంత ఫీల్ వచ్చింది. మా ఊడు వాటర్ తాగే బతికేశాడండి. ఫంక్షన్ మొత్తం వాటర్ వాటర్ వాటర్. కుడి తాగినట్టు తాగుతాడు మంచినీళ్ళు. తిండి మాత్రం తినడు కానీ, అబ్బో, ఆడికి నేను చెప్పలేకపోతున్నాను. మంచినీళ్ళు మంచినీళ్ళు మంచినీళ్ళు. ఇది వచ్చి కాక్టైల్ అర్థం కాలేదు, కానీ ఇది ఒకటైతే చేయించుకున్నాము. అసలు అతను ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడు ప్రతిదీ. అందుకే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ హిడెన్ టాలెంట్ అని అయితే ఉంటుంది కదా. నాకు చాలా బాగా నచ్చింది అతను అంత ఫాస్ట్గా చేయడము. అందుకే రికార్డ్ చేశాను. 5 డ్రింక్స్ 2 or 3 minutes చేసి ఇచ్చేసాడు. మళ్ళీ తీస్తున్నాడు, క్యాప్స్ పెడుతున్నాడు, మళ్ళీ పోస్తున్నాడు, అద్దించుతున్నాడు, ఇద్దించుతున్నాడు, వేస్తున్నాడు. బాబోయ్, అంత కష్టపడ్డప్పుడు ఒక మంచి కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పి బాగుందని చెప్పాము. చాలా సూపర్గా ఉందని చెప్పాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకో ఫ్లేవర్ చేస్తా అన్నాడు. వద్దురా బాబు, ఇంకా ఫంక్షన్ మొత్తం నీ కూల్ డ్రింక్ తాగుతా కూర్చోలేం కదా, చాలు, కానీ బాగుందని చెప్పాము. హ్యాపీగా ఫీల్ అయ్యింది. అందరు ఫంక్షన్లో ఉంటే బయటకు వచ్చి తిరుగుతున్నాం. ఇది సాంబార్ అండి, ఇడ్లీ,
వేడి వేడిగా తీస్తున్నారు, వేస్తున్నారు ఇడ్లీ. టమాటా చట్నీ, అల్లం పచ్చడి, పల్లి చట్నీ. ఇక్కడ దోశలు అండి, ఉల్లి దోశ, పెసర దోశ అండ్ ఉప్మా దోశ, ప్లెయిన్ దోశ కూడా. ఇది టిఫిన్ సెక్షన్. ఇది నాన్ వెజ్ టిఫిన్స్, పొంగనాలు. ఇంక ఇక్కడ నుంచి డిన్నర్ స్టార్ట్ అనమాట. గోంగూర దమ్ రైస్. ఈ నాన్ వెజ్ కొంచెం దూరంగా ఉన్నాను కాబట్టి, ఇప్పుడు నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి అన్ని వంటల గురించి తెలుసుకోలేదు. కాజు చికెన్ ఫ్రై వీడియో తీలేకపోయాను అనమాట. చాలా ఉన్నాయండి, ఫ్రాన్స్, ఫిష్, చికెన్, మటన్, అన్ని రకాలు ఉన్నాయంట కానీ బట్ నేనే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి వెజ్ అండి, చెప్తాను చూడండి. బటర్ నాన్, చపాతి. ఇక్కడ పన్నీర్ చాలా బాగుంది, పన్నీర్ సూపర్ అదిరిపోయింది. మునక్కాయ టమాటా. ఇది వెజిటేబుల్ రైస్ బిర్యానీ, వైట్ రైస్, గుత్తొంకాయ, దాల్ మఖని. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మన తెలుగు వంటకాలు అనమాట. పప్పు, సాంబారు, మిరియాల చారు, పెరుగు. ఇంక ఇవన్నీ కామన్ యాజ్ యూజువల్ గా ఉన్నాయి. ఏది అయితే మిస్ చేయలేదండి. అన్లిమిటెడ్ ఫుడ్, తిన్న వాళ్ళకి తిన్నంత ఫుడ్. ఫుల్ గా ఎంజాయ్ చేశారు అందరూ. కర్డ్ రైస్ లోకి మంచి సైడ్ గా నిమ్మకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, అదే మామిడికాయ పచ్చడి. ఇది వెజిటేబుల్ పచ్చడి అండి, దొండకాయో బీరకాయో సంథింగ్ ఏదో పచ్చడి. వడియాలు, ఉప్పు మిర్చి అండ్ అప్పడాలు, పెరుగు, సాల్ట్. ఇంకా అది డిన్నర్ అయితే. ఇంకా స్వీట్స్ అండి. ఇది రసగుల్లా, ఐస్ క్రీమ్, 2 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ పెట్టారు. స్వీట్స్ కూడా 3 స్వీట్స్ ఉన్నాయి. ఒకటి మనకి ఫ్రూట్ పుడ్డింగ్ ఉంటది కదా, ఫ్రూట్ పుడ్డింగ్ అదొకటి. రెండోది వచ్చేసి బ్రెడ్ తోనే క్రీమీ మిల్క్ ఒకటి వేసి మంచిగా సోక్ చేసి దాని మీద హనీ ఆర్ కొంచెం వేసి ఇస్తారు కదా, అదొకటి. స్వీట్ బ్రెడ్ ఒకటి, కోవా పెట్టి బ్రెడ్ లోనే కోవా, అదొక స్వీట్. అంటే నాకు పేర్లు తెలియదు కానీ 3 స్వీట్స్ అయితే బ్రెడ్ తోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి. మేడం అండి ఎంత మంచి వాళ్ళు, నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు, ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. మా కాలేజీలో ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పొచ్చు, చాలా మంచి ఆవిడ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ లడ్డు పాన్ అంట, ఓరియో పాన్ అంట, వెరైటీ ఆఫ్ పాన్స్ ఉన్నాయి. ఫంక్షన్ అయితే ఇలా ముగిసిందనమాట. తర్వాత పిక్స్ దిగి రిటర్న్ అయితే అయిపోయాము. ఒక సాడ్ మూమెంట్ కూడా జరిగింది, అది మీతో చెప్పడం ఇష్టం లేదు, అందుకనే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ.